విశాఖ టీడీపీ రాజకీయం చిత్రంగా సాగుతోంది. ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుంది అన్నది తెలియడం లేదు. విశాఖ నుంచి ఎంపీగా 2024లో పోటీ చేయాలని బాలయ్య అల్లుడు శ్రీభరత్ ఆశలు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు ఉంటే విశాఖ లోక్సభ సీటుని ఆ పార్టీ సమర్పించుకోవాల్సి ఉంటుంది. దాంతో బాలయ్య అల్లుడు విశాఖ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే సీట్లను సెర్చ్ చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. మొదట భీమిలి అనుకున్న అది పొత్తులో జనసేనకు పోతోంది. విశాఖ సౌత్ అనుకుంటే అక్కడ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ లైన్లో ఉన్నారు. అటు ఇటు చూస్తే విశాఖ నార్త్ కనిపిస్తోంది అని అంటున్నారు. విశాఖ నార్త్ నుంచి శ్రీభరత్ పోటీకి రెడీ అవుతున్నారు అని అంటున్నారు. లోకేష్ శంకారావం సభలో శ్రీభరత్ చేసిన కామెంట్స్ ని చూస్తే ఆయన నార్త్ నుంచి పోటీ చేస్తారా అన్నది తమ్ముళ్లకు డౌట్ కలుగుతోంది. ఉత్తర నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వేదిక పైన ఉండగానే శ్రీభరత్ ఆయన గాలి తీసేలాగా మాట్లాడాడు. గంటా అందుబాటులో లేకపోయినా తాను ఉత్తర నియోజకవర్గం ప్రజలకు, పార్టీ జనాలకు అండగా ఉంటానని శ్రీభరత్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నారా సమక్షంలో గంటాని అలా ఉత్తరానికి సంబంధం లేని నాయకుడిగా బాలయ్య అల్లుడు చేశారు అని టాక్. దానికి కారణం ఉంది అని చెబుతున్నారు. 4 ఏళ్ల పాటు గంటా ఉత్తర నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఆయన గెలిచినా కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. ఎన్నికల ముందరే ఆయన యాక్టివ్ అవుతున్నారు. ఈసారి ఆయన నార్త్ నుంచి పోటీ చేయరు, వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారు అని అంటున్నారు. నార్త్లో టీడీపీని ఇన్నేళ్లుగా గాలికి వదిలేశారు అన్నది టీడీపీ హైకమాండ్ మదిలో ఉంది. లోకేష్ ఆ మాట అనలేదు, కానీ ఆయన ఎదుటనే తోడల్లుడు అన్నారు అంటేనే గంటా విషయం టీడీపీ అధినాయకత్వం వేరేగా ఆలోచిస్తోందా అన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. గంటా అయితే భీమిలి మీద ఆశలు పెట్టుకున్నారు, తప్పితే చోడవరం అడుగుతున్నారు అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గంటా విషయంలో చంద్రబాబు ఏమి ఆలోచిస్తారో, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో తెలియటం లేదు. శ్రీభరత్ తాను అండగా ప్రజలకు ఉంటాను అని చెప్పడం ద్వారా నార్త్ మీద కర్చీఫ్ వేశారని భావించాల్సి ఉంది.